Sunrise Hyderabad versus Gujarat Titans. Extraordinary bowling by Gujarat Titans bowler, especially మన సిరాజ్ లోకల్ బై సిరాజ్ ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ ఇవాళ 4 ఓవర్లు వేసాడు, 17 రన్లు ఇచ్చాడు, 4 వికెట్లు పడగొట్టాడు. 19th ఓవర్లో సిరాజ్ బౌలింగ్ అయితే అందరూ ఫిదా. డేంజరస్ అనికేత్ వర్మ వికెట్ వచ్చింది, దాని తర్వాత సిమర్జిత్ సింగ్ క్లీన్ బౌల్డ్. ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ అయితే సిరాజ్ నుంచి ఇవాళ మనం చూసాం. అండ్ సాయి కిషోర్ కావచ్చు, ప్రసిద్ కృష్ణ కావచ్చు, రషీద్ ఖాన్ కావచ్చు, అందరూ కూడా ఇవాళ పిచ్ కండిషన్స్ ని బాగా అనలైజ్ చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. యూజువల్లీ టాస్ సమయంలో కూడా శుభ్మన్ గిల్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కి కాస్త లక్కీ ఫ్యాక్టర్ గా మరింత చెప్పుకోవాలి. వాళ్ళ ఇనీషియల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో కూడా వాళ్ళు బ్లాక్ సాయిల్ పిచ్ పై ఆడారు. బ్లాక్ సాయిల్ పిచ్ ఎలా ఉంటుందంటే లెస్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ స్లో వికెట్ ఉంటుంది. యూజ్ వికెట్స్ పై బ్యాట్స్మెన్ కి కాస్త ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా బౌన్స్ రాదు. షార్ట్ సెలెక్షన్ సరిగా లేకపోతే వికెట్ కోల్పోవాల్సిందే. అండ్ ఇవాళ మ్యాచ్ లో అదే జరిగింది. పవర్ ప్లేలో గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ని కంప్లీట్లీ డామినేట్ చేసేశారు. కేవలం 45 పరుగులు అట్లా వచ్చినట్టున్నాయి మనకి పవర్ ప్లేలో. ఇవాళ 2 వికెట్స్ కోల్పోయారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఇవాళ పవర్ ప్లేలో. అండ్ లాస్ట్ ఓవర్ లో కాస్త ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ కి కాస్త బెనిఫిట్ చేకూరింది. 17 రన్లు వచ్చాయి. ఆ 17 రన్లు ఇవాళ మ్యాచ్ లో క్రూషియల్ కాబోతున్నాయో నాకు అనిపిస్తుంది. అండ్ ఇవాళ మ్యాచ్ లో వన్స్ అగైన్ ఓపెనర్స్ ఇద్దరు కూడా మిజరబుల్ గా ఫీల్ అయ్యారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ కాస్త బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు పార్ట్నర్షిప్, బట్ ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. అండ్ లాస్ట్ ఓవర్ లో ప్యాట్ కమిన్స్ అండ్ షమి వాళ్ళు స్కోర్ చేసిన బౌండరీస్ కనుక లేకపోతే ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఇవాళ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి ఈ 152 స్కోర్ కూడా వచ్చేది కాదు. మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసుకున్నట్టయితే ఆ మ్యాచ్ లో ఫస్ట్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది, బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 196 పరుగులు కొట్టింది. ఇవాళ ఆ 196 పరుగుల కంటే మనం స్కోర్ చేసింది తక్కువే. చేజింగ్ లో ముంబై ఇండియన్స్ 160 దగ్గర ఆగిపోయింది. సో ఇలాంటి బ్లాక్ సాయిల్ పిచ్ పై ఆబ్వియస్లీ చేజింగ్ అనేది కాస్త డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ షమి కావచ్చు, సిమర్జిత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పిచ్ కండిషన్స్ ని కాస్త యూటిలైజ్ చేసుకుని బౌలింగ్ కనుక సరిగ్గా వేసినట్టయితే యాజ్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఎలా వేశారు మనం కూడా అట్లానే వేసినట్టయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై ఎస్ఆర్హెచ్ కంప్లీట్లీ పై చేయి సాధించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పిచ్ కండిషన్స్ ని ఎవరైతే ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. అండ్ జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అప్పుడు గిల్లో కామెంట్ చేశాడు, కంప్లీట్లీ ఐపీఎల్ లో బ్యాట్స్మెన్ డామినేషన్ ఎక్కువైపోతున్నప్పుడు ఇలాంటి పిచెస్ బౌలర్స్ కి కాస్త ఉపకరిస్తాయి. బౌలర్స్ డామినేషన్ కూడా T20 క్రికెట్ లో ఉండాలి. సో ఖచ్చితంగా బౌలర్స్ తమ సత్తా చాటాలన్నా, తమ టాలెంట్ చూపించాలన్నా కానీ ఇలాంటి పిచెస్ ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పి గిల్ బౌలర్స్ కి సానుకూలంగా మాట్లాడు. నాకు తెలిసి ఇది గ్రేట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే కంప్లీట్లీ బ్యాట్స్మెన్ షోనే అయిపోతాయి T20 క్రికెట్ లో, మొనాటనస్ అయిపోతుంది, రొటీన్ అయిపోతుంది. సో బౌలర్స్ కూడా డామినేట్ చేస్తే బ్యాట్స్మెన్ ని అప్పుడు కాస్త మజా వస్తుంది. ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో ఆ మ్యాచ్ లో కూడా ఇలాంటి పిచ్చే రెడీ అయితే బాగుంటుందని చెప్పి నా పర్స్పెక్టివ్. ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్సే కాదు, ఇలాంటి లో స్కోరింగ్ థ్రిల్లర్స్ కూడా ఐపీఎల్ కి చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.